నువ్వు ఎప్పుడైతే ఫ్రీ అవుతావో అప్పుడే నాకు కాల్ చేయి. నీ వర్క్ అయిపోయిన తర్వాతే మనం చాటింగ్ చేద్దాం. నేను నీకు మళ్ళీ కాల్ చేయొచ్చా, ఆ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు చెప్పింది నాకు వినిపించలేదు, మళ్ళీ చెప్పగలవా? ఇలాంటి ఫ్రేజెస్ అన్ని కూడా ఇంగ్లీష్ లో చాలా కంఫర్టబుల్ గా ఎలా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ తెలిస్తే మనం ఫోన్ లో ఇంగ్లీష్ లో మాట్లాడడం చాలా కంఫర్టబుల్ గా మాట్లాడొచ్చు, చాలా కన్వీనియంట్ గా కాన్ఫిడెంట్ గా కూడా మాట్లాడొచ్చు. ఓకే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. కమ్యూనిటీ ట్యాబ్ లో మన ఛానల్ గురించి ఒక పోస్ట్ చేయబోతున్నాను. ఆ పోస్ట్ గురించి మీరంతా కూడా మీ ఒపీనియన్స్ షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, అది త్వరలో మన ఛానల్లో స్టార్ట్ చేయబోయే ఫ్రీ లైవ్ క్లాసెస్ ఫర్ 24,000 స్టూడెంట్స్, ఫర్ 24,000 సబ్స్క్రైబర్స్, అబ్సల్యూట్లీ ఫ్రీ. దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఆ కమ్యూనిటీ ట్యాబ్ కింద మీరు కామెంట్స్ చేసే ప్రయత్నం చేయండి. ఐ విల్ పోస్ట్ దిస్ ఈవినింగ్. రైట్ గైస్, సో లెట్ మీ గెట్ స్టార్టెడ్. వెల్, ఈ ఫ్రేజెస్ అన్ని తెలిసినప్పుడు యూ కెన్ బి కాన్ఫిడెంట్లీ స్పీకింగ్ ఓవర్ ఫోన్. ఫోన్ లో చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడొచ్చు ఇంగ్లీష్ లో. ఫీల్ ఫ్రీ టు గివ్ మీ రింగ్ ఎనీ టైం. యూజువల్ గా కాల్ మీ అని చెప్తాం, నాకు ఫోన్ చెయ్యు అంటే. రింగ్ మీ అని కూడా చెప్పొచ్చు, గివ్ మీ ఎ రింగ్ అని కూడా చెప్పొచ్చు. గివ్ మీ ఎ రింగ్, లేకపోతే ఫోన్ మీ, టెలిఫోన్ మీ, వీటన్నిటికంటే కూడా గివ్ మీ ఎ రింగ్ అంటే నాకు కాల్ చేయని చెప్పడం. సో ఎప్పుడైనా నాకు కాల్ చేయడానికి ఫీల్ ఫ్రీ, ఎలాంటి మొహమాటం లేకుండా ఫ్రీగా ఫీల్ అవ్వు. నాకు ఎలాంటి టైంలో అయినా కాల్ చేయడానికి ఫీల్ ఫ్రీ అని చెప్తున్నాం. ఓకే, రైట్ గైస్, ఇక్కడ ఏ టైంలో అయినా కాల్ చేయడానికి నువ్వు కంఫర్టబుల్ గా చేయొచ్చు అని చెప్తున్నాను. ఐ ఆమ్ సారీ, ఐ మస్ట్ హ్యావ్ డయల్డ్ ద రాంగ్ నెంబర్. ఐ ఆమ్ సారీ, ఐ మస్ట్ హ్యావ్ డయల్డ్ ద రాంగ్ నెంబర్. నేను రాంగ్ నెంబర్ డయల్ చేసి ఉంటాను, నన్ను క్షమించండి అంటున్నాం. ఐఎమ్ సారీ, ఐ మస్ట్ హ్యావ్ డయల్డ్ అ రాంగ్ నెంబర్. ఇది ఎప్పుడు అంటే when we dial wrong numbers and when we make wrong calls, ఈ విధంగా చెప్పాలి. I am sorry, I must have dialed the wrong number. Okay, well guys, ఇక్కడ can you please repeat that can you please repeat that అని చెప్తాం. I didn't catch it, I didn't catch it అంటే నువ్వు చెప్పింది నాకు సరిగ్గా వినిపించలేదు అనడానికి I didn't catch it అని చెప్పాలి. I didn't listen to it అని కానీ ఇట్లా చెప్పే కంటే కూడా I didn't catch it అంటే నాకు అదే అర్థం కాలేదు, నాకు అది వినిపించలేదు. సో could you please repeat that అని చెప్పొచ్చు. ఈ రిపీట్ కూడా యూజ్ చేయకుండా could you please come again, could you please come again అంటే మళ్ళీ రాగలరా అని కాదు, మళ్ళీ చెప్పగలరా అని. could you please come again, I didn't catch it అంటే మీరు మళ్ళీ చెప్పగలరా, నాకు అది అర్థం కాలేదు అనే కాంటెక్స్ట్ లో. Well guys, I'll call you back later if that's okay. At this moment I am pretty much busy. Okay, I'll call you back later. నేను నీకు తర్వాత కాల్ చేస్తా. If that's okay, అది ఓకే అయితే నేను నీకు తర్వాత కాల్ చేస్తా. ఓకే, వెల్ గైస్, ఈ విధంగా చెప్పొచ్చు. బెస్ట్ వన్, I'll call you back later. Well, could you please hold for a moment? Excuse me. Could you please hold for a moment అంటే లైన్ లో కాసేపు వెయిట్ చేయగలరా. కుడ్ యూ హోల్డ్ ద లైన్ అని చెప్పొచ్చు. కుడ్ యూ హోల్డ్ ఆన్ ద లైన్ ఫర్ ఎ సెకండ్ అంటే లైన్ లో ఒక సెకండ్ వెయిట్ చేయగలరా, 1 minute వెయిట్ చేయగలరా. ఎస్పెషల్లీ we get to listen to such phrases when we call to the customer care representatives, right? Yes guys, could you please hold for a moment లేదా could you please hold on the line for a moment ఇట్లా కూడా చెప్పొచ్చు. Well, I am sorry, I think we got disconnected. Sometimes when we are on the phone, suddenly it gets disconnected. We don't know the reason, because of bad signal on the other side or on our side. We don't know exactly, but suddenly it gets disconnected. So in that situation, you can use this lovely phrase that I am sorry, I think we got disconnected. మనం డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నాము అని చెప్పాలి. I am sorry. Okay, ఇలాంటి ఫ్రేజెస్ కూడా నైస్ గా ఉంటాయి. కుడ్ యూ ప్లీజ్ స్పెల్ దట్ ఫర్ మీ అంటే కుడ్ యూ ప్లీజ్ స్పెల్ దట్ ఫర్ మీ. యాక్చువల్లీ వెన్ వి లిసన్ టు సమ్ crazy things, crazy vocabulary, crazy words and typical words especially, they are we don't know the spelling, but spelling manaku teliyanappudu em ani cheppali. Could you please spell the
spell that for me. Okay, could you please spell that for me? దాని స్పెల్లింగ్ మీరు నాకు చెప్పగలరా అని. ఓకే, నైస్ వన్, రైట్? అట్లానే ఇంకా చాలా సింపుల్ థింగ్స్ ఉన్నాయి. నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్. ఇది ఎప్పుడు అంటే కుడ్ యూ ప్లీజ్ హోల్డ్ ద లైన్ అని అడిగినప్పుడు నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్ అని చెప్తాం. సారీ, రాంగ్ నెంబర్. when we get wrong calls or when we do wrong calls, we can use this one, sorry, wrong number. And thanks for calling. కాల్ చేసినందుకు థ్యాంక్స్. కెన్ ఐ కాల్ యూ బ్యాక్ లేటర్? నేను నీకు తర్వాత కాల్ చేయొచ్చా? కెన్ ఐ కాల్ యూ బ్యాక్ లేటర్? నేను నీకు తర్వాత కాల్ చేయొచ్చా? కెన్ వి చాట్ లేటర్? అంటే మనం తర్వాత మనం తర్వాత చాట్ చేద్దామా అని, ఇట్లా. వెల్, చాట్ చేయగలమా, చేద్దామా? ఎనీథింగ్ ఇస్ కరెక్ట్. ఎస్, దట్స్ కరెక్ట్. అవును, అది నిజం. షూర్, ఐ హోల్డ్. షూర్, ఐ హోల్డ్. నేను వెయిట్ చేస్తా. ఇక్కడ కుడ్ యూ ప్లీజ్ కమ్ అగైన్, యాజ్ ఐ సెడ్ బిఫోర్, జస్ట్ బిఫోర్. కుడ్ యూ ప్లీజ్ కమ్ అగైన్ అంటే ఇది కుడ్ యూ ప్లీజ్ రిపీట్ కి బదులుగా ఇఫ్ యూ యూజ్ ఇట్ సౌండ్స్ గ్రేట్, రైట్? కుడ్ యూ ప్లీజ్ కమ్ అగైన్, మళ్ళీ చెప్పగలరా? అట్లానే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దట్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దట్. ఏదైతే నువ్వు నాకు చెప్పినవో ఆ విషయం, దాని గురించి నేను నీతో తర్వాత మాట్లాడతా, తర్వాత కాల్ చేస్తా అని చెప్పడం. ఐ గెట్ బ్యాక్ టు యూ అనొచ్చు, ఐ కాల్ యూ బ్యాక్ అనొచ్చు. We have got plenty of loads of expressions in English language, and that is the significance of it, of course, right? Yeah, I will let you know you call her. I will let her know you call. Okay, ఇక్కడేంటి, నేను ఆమెకు చెప్తా నువ్వు ఫోన్ చేసినావని. నువ్వు ఫోన్ చేసినావని నేను ఆమెకు చెప్తా అని చెప్తున్నా, ఆమెకు తెలియజేస్తా అంటున్నా. అప్పుడేంటి, I will let her know, ఆమెకు తెలియజేస్తా. You call, that you call. Anyway, both of them are correct. I will let her know you called. So this is what for today. Try to include such lovely expressions into your telephonic conversations that will make your language sound really great, sound really fantabulous. That's it for today. Let's meet tomorrow. Bye bye.